ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోజు హత్యలైతే సంఖ్య పెరిగిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు అయితే కోరుట్లలో అతి దారుణంగా వడ్డీ వ్యాపారిని అయితే హతమార్చిన సంఘటన మరవకముందే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒక యువకుని అయితే అతి దారుణంగా అయితే చంపడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ప్రస్తుతం అయితే మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ పక్కన అయితే ఒక యువకునైతే అతి దారుణంగా అయితే కొట్టి చంపడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు ఆ యువకుడు ఎవరు అనేది ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడైతే వారికి సంబంధించిన వారైతే కొంతమంది అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏం పేరు, అబ్బాయి పేరు ఏం పేరు, అసలు ఏం జరిగింది? అబ్బాయి పేరు శ్రీధరు. ఓకే, ఏం చేస్తున్నాడు సార్ అతను? ఆయన పూజారిగా ధర్మగుండం కడ చేస్తున్నాడు. ఓకే, అంటే ఎప్పుడు జరిగింది సంఘటన అది? మాకు ఇప్పుడే మాకు తెలిసింది, వీడికి ఇప్పుడే వచ్చినాం. ఓకే, అంటే మీరు ఏమన్నా చుట్టం అవుతారా, బంధువా, ఫ్రెండ్ అవుతాడు నాకు. ఓకే, అంటే మీరు ఏం కంప్లైంట్ ఇవ్వలేదా మరి నిన్న నుంచి? మాకు ఇప్పుడే తెలిసింది కదా సమాచారం, ఇప్పుడు అందింది, ఇప్పుడే వచ్చినాం. ఎంతమంది పిల్లలు సార్ అతనికి? ఒక కొడుకు. కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి అబ్బాయికా? 3. ఇప్పుడు చనిపోయినప్పటికి 25. ఓకే, అంటే గుళ్ళే పూజారి చేసుకునే వారికి అయితే చాలా మంది సైలెంట్గా అయితే ఉంటారు కదా, అంటే ఎందుకు, అంటే దీనికి సంబంధించి మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? మాకు అంటే ఏం తెలియదు. ఓకే, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఉన్నారు? పేరెంట్స్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉన్నారు. ఓకే, అంటే మీకైతే ఏం తెలియదు, అంటే సంఘటన జరిగిందని చెప్పి ఇక్కడికి వచ్చారు అంతే. ఓకే, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు సార్? ఇప్పుడు పోస్ట్ మార్టానికి తీసుకువెళ్తారు. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే కొంతమంది వారికి సంబంధించిన వారైతే ఉన్నారు. మాకు సంబంధించి అయితే నాకైతే ఇప్పుడే సమాచారం తెలిసింది. మేమైతే హుటాహుటినైతే ఇక్కడికైతే రావడం జరిగింది. మాకైతే ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియదు. అబ్బాయికి అయితే ఆ గుళ్ళో పూజారిగా అయితే విధులు నిర్వర్తిస్తాడు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అయితే ధర్మగుండం దగ్గర అయితే పూజలు అయితే నిర్వహిస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాకైతే సమాచారం లేదు. ప్రస్తుతం అయితే 30 సంవత్సరాలు ఉంటాయి శ్రీధర్ అనే యువకుని అయితే అతి దారుణంగా కొట్టి చంపడం జరిగింది. దానికైతే 3 సంవత్సరాల కొడుకు అయితే ఉన్నాడని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వేములవాడ స్థానికుడు అని అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి డెడ్ బాడీని అయితే సిరిసిల్ల మార్చురీకి అయితే తరలించడం జరిగింది. వీరికి సంబంధించిన బంధువులను అయితే ప్రస్తుతం వేములవాడ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. మిగతా పూర్తి సమాచారం అయితే ఎంక్వైరీ తర్వాత తెలుస్తుందని పోలీసులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది సార్? సార్ రాత్రి 9-10 గంటలకు నేను ఇంటికాడ లేను, నేను వేరే కిరాయికి ఉంటున్నా. అయితే 10 గంటలకు ఇంట్లోకి వెళ్ళి పోయినరట వాళ్ళ దోస్తు అనే బాబు అనే పిల్లగాడు. ఈయన తర్వాత అక్కడ తాగి ఏమైందో మనకు తెలియదు, తెల్లారు వరకల్లా శవమై ఉన్నాడు. ఓకే, అంటే ఎవరెవరు ఉన్నారు సార్ దానిలో? మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఎవరి మీద? అనుమానాలు ఏం లేవు సార్. బాబు అనే పిల్లాడు ఇలా ఫ్రెండ్ అనమాట. ఓకే, వాళ్ళిద్దరు తిరుగుతూ ఉంటారు, తాగుతూ ఉంటారు, అంతే తెలుస్తుందా, ఇంకేం తెలియదు. ఓకే, అంటే బాబు వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదు సార్, లేదు. అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు ప్రధానంగా? ఎక్కడ సార్? ఇప్పుడు ఆ లొకేషన్లో ఎవరెవరు వేరు అక్కడికి? ఎవరు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు అయితే ఇంట్లోకి వెళ్ళి పోయిందని మా కోడలు చెప్తే నాకు గుర్తుంది అంతే. ఓకే, అంటే ఈ బాబు సైతం ఏంటంటే మీ ఇంటికి అయితే రెగ్యులర్గా వస్తుంటాడు, మీ శ్రీధర్కి అయితే దగ్గర ఫ్రెండ్ అనేది చెప్తున్నారు కదా, అది నిజమేనా? నిజం. ఫ్రెండ్ అంటే వాళ్ళిద్దరు కలిసి తిరగడం, కలిసి తాగడం ఇది వరకు ఉన్నది అంతే. ఓకే, అంటే శ్రీధర్ ఏం చేస్తుంటాడు సార్? శ్రీధర్ టెంపుల్ మీదకి పూజ చేస్తానికి వస్తుంటాడు. ఇక డ్రింక్ అలవాటు అయ్యిండు. ఆ డ్రింక్ వల్ల వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట అంతే. ఓకే, అంటే వీళ్ళు తాగుడు వల్లే అలవాటు అయ్యారు? తాగుడు వల్లనే అలవాటు. గంజాయి కూడా అలవాటే. ఆ గంజాయి తాగడం, దీంతో తిరగడం అంతా అది చేయడం ఇదంతా చెప్తుంది. ఓకే, అంటే మీరు ఎవరితోనైనా గతంలో మందలించారా గంజాయి తీసుకోవద్దని అని తాగొద్దని మీరు అయితే హెచ్చరించారా మీ శ్రీధర్ని? హెచ్చరించడం అది అంటే తాగుడు ఎక్కువ, మందు తాగడం ఎక్కువ అనమాట. అది ఏం తెలియదు. కాకపోతే మందు తాగద్దు బిడ్డ అది ఇది అని చెప్తుంటే చెప్పినా కానీ ఇక అంతే తాగుతాను దోస్తులతో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే. అంటే ఇప్పుడు శ్రీధర్తో పాటు బాబు కూడా గంజాయి ఎక్కువ తాగేదా? లేదు, మనకు తెలియదు సార్, తెలియని మనం ఏం చెప్పలేము. ఓకే, అంటే ఇప్పుడు ప్రధానంగా ఇంకొక వ్యక్తి సైతం మధ్యలోకి అయితే వెళ్ళాడు అని చెప్పేసి అయితే చెప్తున్నారు కదా, ఎవరు సార్ అబ్బాయి ఎవరు? మనకు తెలియదు అండి, ఎవరు తెలియదు. ఓకే, మిగతా మధ్యలో అయిన అబ్బాయి ఎవరు తెలియదు? ఎవరు మనకు అది తెలియదు. ఈ బాబు పిల్లాడని ఇద్దరు దోస్తులు తిరుగుతూ ఉండేవారు, తాగుతూ ఉండేవారు అంతే. అంటే ఎన్ని గంటల సమయంలో జరిగింది అనుకుంటున్నారు సార్? మీకు ఎప్పుడు తెలిసింది సమాచారం? మాకు పొద్దుగాల 9 గంటలకు తెలిసింది. పొద్దున 9 గంటలకు తెలిసింది. ఓకే, అంటే ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు కదా? ఏం తెలియదు అంత, మన 9 గంటలకు తెలుసు. 9 గంటలకు ఫోన్ చేస్తే ఎవరు చెప్పారు సార్ మీకు? మా బామ్మర్ చెప్పిండు. ఓకే, ఓకే, ప్రస్తుతం ఎలా ఉంది మరి? అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది డెడ్ బాడీ? అయితే డెడ్ బాడీ సిరిసిల్లా తీసుకుపోయాను. ఓకే, అంటే మీకైతే ఎవరి మీద అనుమానాలు అయితే లేవు? అనుమానం అయితే లేదండి. ఓకే, అంటే మరి బాబు చంపాడని అంటే ఇప్పుడు చెప్తున్నారు ఎవరన్నా? ఏమో తెలియదు, మనకు తెలియదు. అది బాబు చంపాడా, వాళ్ళిద్దరు కొట్లాడ పెట్టుకున్నారా, ఏం కథ ఏం సంగతి అనేది మనకి ఏది తెలియదు. ఓకే, అంటే వాళ్ళకి ఇది గతంలో ఏమైనా కక్షలు ఉన్నాయా? కక్షలు అంటే ఏం లేవు, వాళ్ళు మంచి ఫ్రెండ్గానే ఉండేవాళ్ళు. కక్షలు అని లేదు, తిని తాగుడు వాళ్ళు బరాబరే, అంత బరాబరే. మొన్న కూడా తాగి మా ఇంటికి వచ్చిండ్రు, ఇంటికి వచ్చి 1000 రూపాయలు అడుకొని పోయినరు. మా ఇంటికి వచ్చి లొల్లి పెట్టి 1000 రూపాయలు తీసుకొని పోయిండు. ఇకపోతే నన్ను కొట్టడానికి వచ్చిండు మా కొడుకు. 1000 రూపాయలు ఇచ్చి ఇక సరే అని పంపించిన. వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు అప్పుడు కూడా 3 రోజుల కింద. ఇక వాళ్ళు నిన్న కూడా మా కోడలు కూడా అదే అని చెప్తుంది. ఓకే, అంటే మీకు ఇది కోడలిది కొడుకుది ప్రేమ వివాహం అని చెప్తున్నారు కదా? ఓకే, ఎంతమంది పిల్లలు సార్ వాళ్ళకి? ఎవరికండి? మీ బాబుకి? మా బాబుకి ఒక బాబు. ఓకే, ఎప్పుడైనా మీ పైన చేయి చేసుకున్నాడా మీ బాబు?
మా బాబు చేయి చేసుకునే దానికి వచ్చిండు, చేయి చేసుకున్నాడు కూడా. మేము ఆ చేయి చేసుకునే దానికి దూరం కిరాయికి ఉన్నాము. ఈ కిరాయికి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాము. మా కోడలు కొడుకు నా ఇల్లు పెట్టి నేను కిరాయికి ఉంటున్నా. ఎందుకు వచ్చింది అంత కష్టం? ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఎందుకు చేయి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? తాగడానికి బానిసాయి, తాగడానికి దీనికి బానిసాయి. అదంతా మా అటు విధంలో మంచిగా ఉంటుంది. తాగినప్పుడే క్రాక్ అవుతాడు అన్నమాట. ఓకే. అంటే మరి ఇప్పుడు ఏంటి మీ కోడల పరిస్థితి ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన ప్రేమ వివాహం అంటున్నారు, సేమ్ కమ్యూనిటీయా? సేమ్ కమ్యూనిటీ చేసినాం, మ్యారేజ్ చేసినాం. మంచిగా పెళ్ళి, నా కోడలు కానీ మా అయ్యపురాలు కానీ మేమంతా మంచి అది ఉన్నాం. ఇప్పటికైనా మరవలేదు. మా కొడుకు దగ్గరికి పోయి అన్నీ చేసి ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా అరుచుకొని ప్రతి దాన్ని కూడా నేను చేస్తా. కానీ ఇక తాగుడుకు ఒకదానికే బానిసాయి అట్లా అన్నమాట. ఓకే. ప్రస్తుతం మనమైతే వారి తండ్రి దగ్గర అయితే ఉన్నాము. తన కొడుకు అయితే ఇటు మందు కావచ్చు, అలాగే గాంజాకి అయితే అలవాటు కావడం జరిగింది, తన పైన సైతం దాడి చేయడం జరిగింది అని చెప్పేసి అయితే వారి తండ్రి ప్రత్యక్షంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వీరు తన కొడుకునైతే పోగొట్టుకున్న బాధలో అయితే వీరైతే ఉన్నారు. వీరైతే తన కొడుకు కొడుతున్నారన్న నేపథ్యంలో సైతం తన సొంత ఇంటిని వదిలేసి సైతం తనైతే బయట కిరాయి ఉన్న పరిస్థితి ఉందని చెప్పేసి అయితే స్వయం తన తండ్రి చెప్తున్నారు. అంతేకాకుండా 25 సంవత్సరాల శ్రీధర్ని అయితే మరొక వ్యక్తి అయితే బాబు అనే వ్యక్తి అయితే తీసుకెళ్లడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మాకు తెలియదు. తర్వాత మాకు పొద్దున ఉదయం అయితే సమాచారం వచ్చిన వెంటనే మేమైతే సంఘటన స్థలానికి అయితే వెళ్ళామని చెప్పేసి అయితే వారు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మర్డర్లు కావచ్చు, అంతేకాకుండా ఆత్మహత్య యత్నాలు సైతం ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో కొంత వరకైతే భయభ్రాంతులకు గురైన పరిస్థితి సైతం ఉంది. నిన్న అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా రావణపేట సైతం ఒక వ్యక్తి అయితే గొంతు కోసుకొని అయితే కొంతవరకు భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా 2 రోజుల క్రితం 26 సంవత్సరాల యువకుడు 50 సంవత్సరాల వ్యక్తిని అయితే అతి దారుణంగా నరికి చంపిన ఘటన కొరుట్లలో మరొక ముందే ఈరోజు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అయితే ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వేములవాడలో అయితే భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. ఇటు పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఒక వరకు అయితే నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితి నుంచి అయితే ప్రస్తుతం అయితే ఇటు గాంజాయి కావచ్చు, అంతేకాకుండా మందుకైతే బానిస అయితే ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. ఈ సంఘటనలో అయితే వ్యక్తి అయితే దారుణ ఘటనలో అయితే చనిపోవడం అయితే జరిగింది. తన భార్యను అయితే ప్రేమ వివాహం అయితే చేసుకున్నాడు. దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి అయితే వారి తండ్రి అయితే చెప్తున్నారు. ఏమైనప్పటికైతే ఈ ఘటన వల్ల అయితే ఒక ఇంత భయభ్రాంతులకు గురైన పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.